ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మంచిది. ఈరోజు చాలా ఏమంటారు, ఒక డిఫరెంట్ స్క్రిప్చర్ని నేను ఎన్నుకోవటం జరిగింది. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఎంప్టీ అవుట్ అండ్ బీ ఫిల్డ్. ఏది మనము బయటకి తోలివేయాలి, ఏది దేంతో మనం నింపుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఖాళీ రూమ్ ఉంది. ఇలాగా ఖాళీ రూమ్ ఉంటే సాతానుగాడి పండగే. ఒకవేళ మనమన్నా ఫిల్ చేయాలి, లేదంటే వాడన్నా ఫిల్ చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎంప్టీయింగ్ అవుట్ అనేటువంటిది మన జీవితాల్లో ఎంత అవసరమో, ఈవెన్ ఫిల్లింగ్ అనేటువంటిది కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్య భాగం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈరోజు ప్రపంచం కనుక మనం చూస్తే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ఒక ఏమంటారు, ఒక ఆలోచన లేదంటే ఒక దృక్పథంతో మనం ముందుకెళ్తా ఉంటున్నాం. అందుకని జిమ్ములు బాగా తెరుచుకుంటున్నాయి, పుస్తకాలు బాగా మనం చదువుతూ ఉంటున్నాం. అలానే టీవీ షోస్ కూడా మనము ఏమంటారు చాలా వస్తున్నాయి, సెల్ఫ్ హెల్ప్ లేదంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కొరకు. అలానే మన మ్యాగజైన్స్ మనం చదివిన, లేదంటే ఏమంటారు ప్రతి విషయం కూడా ఎట్లాగా మన రిలేషన్షిప్స్ మనం బిల్డ్ చేసుకోవాలి, మన సెల్ఫ్ని మనం ఎట్లాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది మనం సాధారణంగా ఈరోజు చాలా ఎంఫసిస్ మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఉన్నటువంటి కల్చర్లో. నిజానికి మనం అందరం కూడా వీ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. ఏ ఏరియాస్లో అయితే మనకి స్లాక్నెస్ అనేటువంటిది ఉందో, ఏ ఏరియాస్లో అయితే మనం ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నామో, ఇంకా బెటర్ పీపుల్గా మనం ఎట్లాగా తయారు కావచ్చు అనేటువంటి ఆలోచన మనందరం కూడా కలిగి ఉన్నాం. యేసు ప్రభువారు ఈ యొక్క లోకంలో పరిచర్య చేసేటువంటి దినాల్లో కూడా చాలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు జనాంగము ఒక రకంగా బెటర్మెంట్ స్థితిలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే అంతకుముందు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే కనుక ప్రధానంగా ఇశ్రాయేల్కు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే ఐడల్ వర్షిప్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఒకసారి వాళ్ళు చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఐడల్ వర్షిప్ అనేటువంటిది కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోయింది. ఆ తర్వాత దేవుని వాక్యం ఏమంటారు నేర్చుకోవటం అనేటువంటిది ప్రారంభమైంది. సమాజ మందిరాలు ప్రారంభమైపోయాయి. ఆ తర్వాత ప్రజలు కూడా మరి పరిసయ్యులు కొంత స్టాండర్డ్స్ అనేటువంటివి అక్కడ సొసైటీలో వాళ్ళు సెట్ చేశారు. కాబట్టి ఒక డిసిప్లిన్డ్గా ఒక రకంగా అంతా బాగానే ఉంది అనేటువంటి పరిస్థితి ఇశ్రాయేలు జనాంగంలో కలుగుతూ ఉంటున్నప్పుడు నిజానికి యేసు ప్రభువారు అక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే ప్రధానంగా విశ్రాంతి దినం నాడు శిష్యులు వాళ్ళు ఆ కంకులు తుంచుకొని వాళ్ళు తింటా ఉంటున్నప్పుడు పరిసయ్యులకు వెంటనే కోపం వచ్చింది. వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాని యేసు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు బ్రేక్ చేస్తున్న ఆ బాధ పరిసయ్యుల్లో స్పష్టంగా కలిగింది. అది చాలదన్నట్టు యేసు ప్రభువారు ఆయన కరెక్ట్గా సబ్బాతు నాడే ఆయన స్వస్థపరిచాడు. ఇక దాంతో పరిసయ్యుల యొక్క కోపం తారాస్థాయికి చేరుకొని
ఇంకా యేసు ప్రభువారిని చంపేయాలి అనేటువంటి ఆలోచనకు వాళ్ళు వెళ్ళారు. ప్రధానంగా దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే మేము ఇంప్రూవ్ అవుతున్నాం, మా సెల్ఫ్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మా సొసైటీని మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మాకున్నటువంటి కట్టుబాట్లను మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మాకున్నటువంటి ధర్మశాస్త్రపు విధులను మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మేము చాలా చక్కగా ఈ లోకంలో మేము జీవిస్తున్నాం అన్నటువంటి వారికి యేసు ప్రభువారు ఒక లా బ్రేకర్గా ఆయన కనబడ్డాడు. వారి యొక్క డిసిప్లిన్ని ఆయన డిస్టర్బ్ చేసిన వాడుగా యేసు ప్రభువారు కనబడ్డాడు. ఆ కాంటెక్స్ట్ కనుక మీరు చూస్తే మనము 12వ అధ్యాయంలో 43 నుండి 45 వచనాలు మనం యాక్చువల్గా చదువుకున్నాం. ఈ కథ అంతా ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది కనుక చూస్తే అంతకుముందు వాళ్ళు విశ్రాంతి దినం నాడు తినటం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే 22వ వచనంలో మనం చూస్తాం యేసు ప్రభువారు దయ్యము పట్టినటువంటి గుడ్డివాడును మూగవాడైనటువంటి ఒకడు ఆయనతో తేబడినప్పుడు యేసు ప్రభువారు అతన్ని స్వస్థపరిచాడు. నిజంగా స్వస్థపరచడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ వ్యక్తి మరి ఎన్ని సంవత్సరాల నుండి అతను ఆ బంధకాల్లో ఉన్నాడో మనకు తెలియదు. ఆ బంధకాల నుండి విడుదల పొందినటువంటి వాని యొక్క సంతోషం కంటే కూడా పరిసయ్యుల యొక్క కోపము చాలా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ రూల్కి వ్యతిరేకంగా యేసు ప్రభువారు ఆయన చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళ రెస్పాన్స్ కనుక మనం చూస్తే 24వ వచనంలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? దయ్యములు ఎట్లా వెళ్ళగొడుతున్నాడంటే ఆయన సాతాను యొక్క అధికారం చేత దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చారు. నిజానికి యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతము అది జెన్యూన్ అని గనక వాళ్ళు నమ్మినట్లయితే వాళ్ళు యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా వాళ్ళు అంగీకరించాలి. ఎందుకంటే దేవుని కుమారుడు మాత్రమే అటువంటి అద్భుతాలు చేయగలడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు దేవుని కుమారునిగా అంగీకరించకూడదంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క మిరకిల్స్ కి వాళ్ళు సోర్స్ని సాతాను అని వాళ్ళు చెప్తా ఉంటున్నారు. అయితే యేసు ప్రభువారు అక్కడే అన్నాడు, అదేంటి సాతానుకి విరోధముగా ఎట్లా వాడు పనిచేస్తాడు, కాబట్టి అది సాధ్యం కాదు కదా అని వాళ్ళ ఆలోచనని యేసు ప్రభువారు ఖండన చేశాడు. అది అయిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగాన్ని యేసు ప్రభువారు అక్కడ వివరించాడు. ఆ భాగాన్ని ఆయన వివరించినప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అనేటువంటిది కనుక చూస్తే మానవుని యొక్క చెడుతనము బాహటంగా కనపడేటువంటి క్రియల్లో కంటే కూడా హృదయం యొక్క అంతరంగములో ఉంటది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన డిసిప్లిన్స్, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లు ఇవన్నీ బయట పక్క ఉంటాయి. ఓన్లీ విచ్ ద పీపుల్ కెన్ సీ. బట్ రియాలిటీ అనేటువంటిది మనిషి యొక్క ఆ చెడుతనం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. సరే, ఒక ప్రాబ్లం వచ్చింది ఆ హృదయానికి. అపవిత్రాత్మ ఆ హృదయంలో వాడు నివాసం చేశాడు. ఆ తర్వాత వాడు బయటికి వెళ్ళాడు. నిజంగా వాడంతటా వాడు బయటికి వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు వారు వెళ్ళగొట్టినట్టు కానీ వాడేదో ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి స్వస్థపరచబడినట్టు కానీ ఏమి లేదు అక్కడ. మొత్తానికి సాతాను గాడిని బయటకు పంపించారు, బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా కొంతకాలానికి వాడు మళ్ళీ రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యేటప్పటికి ఇప్పుడు రూము లేదంటే ఆ ఇల్లు చాలా చక్కగా, చాలా డిసిప్లిన్డ్గా, చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతూ అద్భుతంగా రూమ్ కనపడింది. ఇక సాతాను గాడు ఎందుకు వదిలిపెడతాడు? వాడు వెళ్ళి ఇంకొక 7 దయ్యాలు తీసుకొస్తాడు.
అంతకుముందైతే ఒక్క దయ్యమే ఉంది, ఇప్పుడు 7 దయ్యాలు వచ్చినాయి ఆ జీవితంలోకి, ఆ హృదయంలోకి. ఇప్పుడు ప్రభు ఆ విషయం చెప్పి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, వాడి మొదటి స్థితి కంటే కూడా వాడి కడపటి స్థితి ఇంకా భయంకరంగా తయారైంది. అది ప్రభు చెప్పినటువంటి మాట. నిజానికి యేసు ప్రభువారు ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు? అన్బిలీవర్స్తో ఆయన ఈ మాట అంటలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ద సోకాల్డ్ విశ్వాసులతో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. లేదంటే ఆనాడు ఎవరైతే ఆ యొక్క రిలీజియస్ లీడర్స్ ఉన్నారో అటువంటి వారితో, పరిసయ్యులతో, శాస్త్రులతో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం మీద బ్రతుకుతున్నారో, దేవుని యొక్క వాక్య ప్రకారం తమ కట్టడలను, తమ విధులను, లేదంటే తమ జీవితాలను డిసిప్లిన్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారితో ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నేను అంటాను, ఆ కాంటెక్స్ట్ లో యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఈ విషయాలు ఆయన చెప్తా ఉంటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మనం ఈ భాగంలో నేర్చుకోవాల్సి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. నిజానికి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎట్లాగుంది అనేటువంటిది కనుక మనం చూస్తే చాలా క్లీన్గా ఆ యొక్క హృదయము తయారయ్యింది. నిజానికి యూదులు చేసినటువంటి పని అదే. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి చాలా ఆచారాలని, చాలా విగ్రహారాధనకు సంబంధించిన విషయాల్ని వాళ్ళు పవిత్రపరుచుకొని ఇంకా మాకు ఏ సమస్య లేదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటా ఉంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. రూల్స్ ప్రకారం ఈ లోకంలో మనం జీవిస్తే రూల్స్ అనేటువంటివి మంచిదే, ఎంతవరకు కొంతవరకు. ఇక రూల్స్నే ఆధారం చేసుకుని జీవితం మనం ముందుకెళ్తే అది లీగలిజం అని అంటాం. లీగలిజం ఏం చేస్తుందంటే నిజానికి మన జీవితాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ శుభ్రం చేస్తే సమస్య తీరిపోదు, మళ్ళా 7 దయ్యాలు వస్తాయి. కాబట్టి యూదులు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో, అందుకే ప్రభు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ ఇంటితో పోల్చాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇల్లు శుభ్రం చేయబడిందో బహుశా అందరూ అనుకున్నారు సమస్య తీరిపోయింది. ఆ నిజానికి సమస్య తీరిందా? సమస్య తీరలేదు, సమస్య రెట్టింపు అయ్యింది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే సమస్య 7 రెట్లు అయ్యింది. అదేంటి పాస్టర్ గారు, మరి ఇది మంచిదే కదా, ఇల్లు క్లీన్ చేయటం మంచిదే కదా, అలవాట్లను క్లీన్ చేయటం మంచిదే కదా, మరి ఇప్పుడు సమస్య ఎందుకు తీరిపోలేదు? ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభు కోసం బ్రతకాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని లైఫ్ని శుభ్రం చేసుకున్నాం కదా, మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా చాలాసార్లు మనకి రావటానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారి కంటే ముందు జాన్ ద బ్యాప్టిస్ట్ పరిచర్య చేశాడు యేసు ప్రభు వారికి ఫోర్ రన్నర్గా. ఆయన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటిది కనుక మీరు చూస్తే, మార్గాలను సరళం చేయటం, మార్గాన్ని సిద్ధపరచటం. దట్ వాజ్ ద మెయిన్ ఎంఫసిస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క మిషన్ స్టేట్మెంట్ అక్కడ మనం చూస్తాం. ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని అరణ్యంలో కేక వేయించిన ఒక శబ్దము అని ఎవరి గురించి అయితే ప్రకటించబడిందో ఆయనే ఈ యోహాను. అప్పుడు యోహాను ఒక మాట అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక
మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. సో జాన్ ద బ్యాప్టిస్ట్ మినిస్ట్రీలో ఇశ్రాయేలు అనేటువంటి ఇంటిని శుభ్రపరచటం అనేటువంటి పరిచర్య ప్రారంభమైంది. నా మాట మీకు అర్థమవుతుందా? సో క్లీనింగ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు ప్రారంభించారంటే బాప్తిస్మిచ్చి యోహాను ప్రారంభించారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను మినిస్ట్రీ తర్వాత వచ్చింది యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ. యూదులు చేసినటువంటి పని ఏంటంటే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం దేని బట్టి వచ్చింది? బాప్తిస్మిచ్చి యోహాను చేసినటువంటి మినిస్ట్రీ ఏదైతే క్లీనింగ్ ఉందో దాని వెనక యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ వాళ్ళు గనక యాక్సెప్ట్ చేస్తుంటే అప్పుడు ఫిల్లింగ్ అనేటువంటిది ప్రారంభమయ్యేది. నేను ఇందా మీ బొమ్మలో చూపించా కదా, రూము శుభ్రంగా ఉంచటం అనేటువంటిది బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య అయితే, ఇప్పుడు ఆ రూమును నింపటం అనేటువంటిది యేసు ప్రభు యొక్క పరిచర్య. ఇప్పుడు యూదులు చేసినటువంటి పని ఏంటి? వాళ్ళు యేసు ప్రభు యొక్క పరిచర్యను రిజెక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లము తగ్గిందంటారా పెరిగిందంటారా? వీళ్ళెందరూ వెళ్ళారు యేసు ప్రభుని రిజెక్ట్ చేసి యేసు ప్రభుని చంపేటువంటి పరిస్థితి. ఆ మాటకు వస్తే బాప్తిస్మిచ్చి యోహాన్ని వాళ్ళు చంపారు, యేసు ప్రభుని కూడా చంపారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొదువ ఏంటి అనేటువంటి కనుక మీరు గమనిస్తే, నిజానికి జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క మినిస్ట్రీ వెనకాల యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ కూడా అది ఫుల్ఫిల్ అయి ఉంటే ఇశ్రాయేలు జనాంగం మధ్యలో అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. కానీ వీళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని వాళ్ళు రిజెక్ట్ చేశారో, పరిసయ్యులు ఏదైతే శుభ్రం చేద్దాం, ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్ధరిద్దాం అని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని శుభ్రపరచడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక విధానం, ధర్మశాస్త్రం యొక్క కట్టడలను పెంచి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా చేసి ఆ రూల్స్ ని ప్రతి ఒక్కళ్ళు పాటించాలి అనేటువంటి విధానం వాళ్ళు ఏదైతే చేశారో, ఇన్ఫాక్ట్ దట్ వాజ్ ఇన్కంప్లీట్. మరి ఈ రోజున ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి ఏమైంది చెప్పండి? చూసారా? ఇది ఎట్లాగుంటుందంటే, ఒక ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన యాంటీబయాటిక్ కోర్స్ రాస్తాడు. నిజానికి 10 రోజులు కోర్సు రాస్తాడు. కానీ మనందరికీ ఉన్నటువంటి అనుభవమే, 1 రోజు 2 రోజులు యాంటీబయాటిక్ వేసుకోగానే మనకి వెంటనే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అప్పుడు మన సహజమైనటువంటి తత్వం ఏం చేస్తంటే ఇంకా యాంటీబయాటిక్ కోర్సుని కంప్లీట్ చేయదు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళా రోగం తిరగబెట్టింది. ఎందుకు తిరగబెట్టింది? నువ్వు ఏదైతే 10 రోజుల కోర్సు కాకుండా 2 రోజుల కోర్సు కంప్లీట్ చేసావో దాన్ని బట్టి వీక్ వైరసెస్ కానీ వీక్ బ్యాక్టీరియా కానీ కిల్ అయింది. కానీ స్ట్రాంగ్ బ్యాక్టీరియా, స్ట్రాంగ్ వైరస్ని బాడీ ట్యాకిల్ చేయలేకపోయింది, ఎందుకంటే నువ్వు కోర్సు కంప్లీట్ చేయలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఆ కోర్సు ఇన్కంప్లీట్గా నువ్వు వదిలిపెట్టావో, ఇప్పుడు స్ట్రాంగ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు, లేదా స్ట్రాంగ్ వైరస్ వచ్చినప్పుడు, లేదంటే ఆ వ్యాధి తిరగబెట్టినప్పుడు ఇక మనం చేతులు ఎత్తేస్తాం. అప్పుడు ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. నేను అంటాను, ఈరోజు ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి అట్లానే ఉంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జైల్ నుండి బయటకు వచ్చారో, ఆ యొక్క విగ్రహారాధన వాళ్ళ మధ్యలో క్లీన్ చేయబడింది. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రం బోధించడం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత దేవాలయం మళ్ళా తిరిగి అద్భుతంగా కట్టుకున్నారు.
ఆ తర్వాత వాళ్ళు ధర్మశాస్త్రం యొక్క కట్టడలను చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశారు. ఒక డిసిప్లిన్ అన్ని కూడా ఎన్ఫోర్స్ చేశారు. కానీ ఒక్కటే మిస్ అయ్యింది, యేసు ప్రభు యొక్క పరిచర్య మిస్ అయ్యింది. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, యేసు ప్రభు చెప్పాడు కదా, శుభ్రము చేసినటువంటి ఇంటిని వాళ్ళు నింపలేదు కాబట్టి ఇప్పుడు మరి 7 అపవిత్రాత్మలు వచ్చి ఆ ఇంటిని నిండుకున్నట్టుగా ఈరోజు ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి తయారైంది. కాబట్టి మరి ఈ సిట్యువేషన్ ఎప్పుడు కరెక్ట్ చేయబడుతుంది అనేటువంటిది కనుక మనం చూస్తే, మళ్ళా యేసుప్రభు వారు 2వ రాకడలో ఇశ్రాయేలు జనాంగము కరెక్ట్ చేయబడటం అనేటువంటిది మనము చూస్తాము. అప్పుడు కానీ మళ్ళా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. అయితే ఈరోజు చర్చ్గా ఈ భాగం యొక్క ప్రిన్సిపుల్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలో అది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడ మీకు ఒక కంపారిజన్ కూడా చేస్తాను అనే సైడ్ నోట్ అని రాశాను నా నోట్స్లో. అందుకనే ఈరోజు యోగా కానీ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కానీ చాలా పాపులర్ అవుతున్నాయి. విచారం ఏంటంటే చాలా మంది క్రైస్తవులకి మనం యోగా చేయొచ్చో లేదో తెలియట్లేదు, మెడిటేషన్ చేయొచ్చో లేదో తెలియట్లేదు. నిజానికి చేయకూడదు, ఎందుకంటే దాని వెనకాల ఒక హిందూ బిలీఫ్ సిస్టమ్ ఉంది. యోగా అంటే మీరు అంటున్నట్లు ఒక చిన్న ఎక్సర్సైజ్ కాదు. మెడిటేషన్ అంటే ఏదో మీ యొక్క మానసిక స్థితిని ఇంప్రూవ్ చేయడానికి ఒక సాధనం కాదు. రెండిటి వెనక కూడా హిందూ బిలీఫ్ సిస్టమ్ ఉంది. అయితే ప్రత్యేకంగా నేను మెడిటేషన్ కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా చిన్నప్పుడే మేము స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు మెడిటేషన్ క్లాసెస్ మాకు ప్రారంభమైంది. ఎప్పుడో 20 years 30 years బ్యాక్. అప్పుడు వాళ్ళు వచ్చారు, మా స్కూల్కి వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. మెడిటేషన్ ఎలా చేయాలి అనేటువంటిది కనుక చూస్తే, మొట్టమొదటిది మీ మైండ్ని ఎంప్టీ చేయాలి అని చెప్పారు. సో మైండ్ని ఎంప్టీ చేయటం అనేటువంటిది నిజంగానే అది ప్రాబ్లమా, అది ప్రాబ్లంకి సొల్యూషనా అంటే, ఒకటి మైండ్లో ఉండి ఆలోచనలు ఎంప్టీ చేయటం అంత ఈజీ కాదు. సరే నువ్వు కష్టపడి ఎంప్టీ చేసావు అనుకో, ఆ తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళు అన్నారు, మీకు మంత్రం చెప్తాం, ఆ మంత్రం బయటికి చెప్తే కనుక మెడిటేషన్ పవర్ పోద్ది, కాబట్టి ఆ మంత్రం మీకు మీరే చెప్పుకోవాలన్నారు. ఇదేదో మంత్రం ఏంట్రా బాబు అనుకుంటే, వాళ్ళు చెప్పిన మంత్రం ఏంటో తెలుసా? ఐ యామ్, నేను నేను. సో వాళ్ళు చెప్పినంటే, వెన్ యూ ఎంప్టీ యువర్ సెల్ఫ్ విత్ ఎవ్రీ థాట్ అండ్ ఫిల్ యువర్ మైండ్ విత్ ద థాట్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇక్కడ ఒక లాజిక్ నాకు మిస్ అయింది. ఏంటో తెలుసా? నా సమస్యే నేను బయటపడదాం అనుకుంటే నన్ను గురించి ధ్యానం చేయమంటున్నారేంటి? నన్ను గురించి ఆలోచించమంటున్నారేంటి? అసలు నా ప్రాబ్లం ఏది కదా, నేనే నాకు ప్రాబ్లం, నా వల్ల నాకు ప్రాబ్లం. మరి నా వల్ల నాకు ప్రాబ్లం పోయేటప్పుడు ఇంకొక వ్యక్తి ద్వారా నా ప్రాబ్లం పోతే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. కానీ నా ప్రాబ్లం పోవటానికి నేను రిలీజ్ అవటం ఏంటి? నా ప్రాబ్లం పోవటానికి నా థాట్ ప్రాసెస్ని నాతో నేను నింపుకోవటం ఏంటి? బట్ ఎనీహౌ, ఇది నేను డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే తర్వాత ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా మెడిటేషన్ గురించో యోగా గురించో మాట్లాడినప్పుడు ఆ విషయాలు ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. బట్ ఇప్పుడు నా టాపిక్ అది కాదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ్యానికి హిందూయిజంకి ఉన్నటువంటి తేడా ఏంటంటే కనుక చూస్తే, ఎంప్టీయింగ్ ద మైండ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ లైఫ్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ మాటకు వస్తే మనకు ఒక సామెత కూడా ఉంది, ఐడిల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అని. ఇంకా నువ్వు మైండ్ని ఎంప్టీ చేసుకోవటం ద్వారా పోనీ ఒకవేళ ఆ మైండ్ని నీ సెల్ఫ్ థాట్స్తో
నువ్వు ఫిల్ చేసుకోవటం ద్వారా ఇంకా ప్రాబ్లం ఇంటెన్సిఫై అవుతుంది, కానీ ప్రాబ్లం తగ్గదు. ఇప్పుడు బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే నేను అంటాను, గాడ్స్ ప్లాన్ ఫర్ ఎ నేషన్ ఆర్ అన్ ఇండివిజువల్. ఒక దేశం పట్ల కానీ లేదంటే ఒక ఇండివిజువల్ పట్ల కానీ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీయింగ్ బట్ ఇట్ ఈస్ రీప్లేస్మెంట్ అని అంటారు. మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కంగారు పడద్దు. ఇది కొంచెం బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం మనం డీప్గానే ఈ విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి మీరు చూడండి, కంగారు ఏం లేదు. మళ్ళీ నోట్స్ కూడా మీరు మళ్ళీ ఇంకోసారి చదువుకోండి. కానీ ఈ ప్రిన్సిపుల్లో యేసుప్రభువు వారు టీచ్ చేసినటువంటి ఈ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో అది మనం బాగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. లోకం ఏముంటుందంటే, యాజ్ యు ఎంప్టీ అండ్ మేక్, నీ యొక్క లైఫ్ ని క్లీన్ చేసుకునే కొద్దీ నీ జీవితానికి సొల్యూషన్ దొరుకుతుంది అంటుంటే, యేసుప్రభువు వారు అంటున్నాడు, నువ్వు కేవలం క్లీన్ చేసి వదిలిపెడితే ఇంకా ప్రాబ్లం ఇంటెన్సిఫై అవుతుంది. కాబట్టి నువ్వు ఎంప్టీ చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత అక్కడ రీప్లేస్మెంట్ లేదంటే ఫిల్లింగ్ ప్రాసెస్ జరగాలి. అది యేసు ప్రభు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. అది ఇశ్రాయేలు జనాంగం మిస్ అయ్యింది. సరే, ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగం మిస్ అయిందంటే పర్వాలేదు. ఈ రోజు చర్చ్లో కూడా ఇది మిస్ అవుతుంది. చాలా మంది విశ్వాసులు అనుకునేటువంటి వాళ్ళ జీవితాల్లో ఈ ప్రిన్సిపల్ మిస్ అవుతుంది అనేటువంటి విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. అందుకనే చాలాసార్లు మన జీవితాల్లో స్పిరిచువల్ మెచ్యూరిటీ రాకపోవటానికి కారణం ఏంటంటే, మన మోరల్ లైఫ్స్ బాగాలేదా? మోరల్ లైఫ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన డిసిప్లిన్ బాగుందా? అద్భుతంగా ఉంది డిసిప్లిన్. మన ఇంటిని చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి, జీవితాన్ని క్లీన్ గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడితో ఆగిపోతే ప్రాబ్లం తీరదు. నీ జీవితాన్ని నువ్వు నింపవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు పాపాన్ని వదిలించుకోవటం అనేటువంటిది, మలినాన్ని మస్తుని వదిలించుకోవటం అనేటువంటిది, అలవాట్లను వదిలించుకోవటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేకుండా, యేసు ప్రభు యొక్క సహాయం లేకుండా నువ్వు దానిలో కొనసాగలేవు అనేటువంటి విషయం కూడా అంతే వాస్తవం. అందుకనే దేవుని యొక్క సొల్యూషన్ నీ జీవితానికి రిలీజియన్ కాదు. పరిసయ్యులు అక్కడే ఫెయిల్ అయ్యారు. వాళ్ళు యేసు ప్రభువును బదులుగా మతాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు మతం అంటే ఏంటండి? ఇట్స్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అంటది మతం. సో పరిసయ్యులు ఏం చేశారు? యేసు ప్రభు యొక్క స్థానాన్ని మతముతో నింపారు. ఈరోజు చాలా చర్చెస్ లో కూడా రూల్స్ ఉన్నాయి. చాలా మంది నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు, నన్ను వెనకాల తిడతా ఉంటారు, ఏంటి పాస్టర్ గారి దగ్గర రూల్స్ లేవా అని. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా మంది నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఈ చర్చిలో రూల్స్ లేవా? రూల్స్ తో బతుకులు మారవు. రూల్స్ పెట్టడం వల్ల నువ్వు మారితే ఆ మార్పు సహజంగా వచ్చేటువంటిది కాదు. దేవుని వాక్యము చేత, యేసు ప్రభు యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య నీ జీవితంలో జరగటం ద్వారా నీ జీవితంలో మార్పు సంభవిస్తే ఆ మార్పు అనేటువంటిది నిలిచి ఉంటుంది. నేను అది కోరుకుంటా మన జీవితాల్లో. అంతగా నీ చర్చిలో రూల్స్ పెట్టి అందరూ తెల్లబట్టలు వేసుకొని రావాలి, రూల్ పెట్టలేనా? అందరూ కూడా ఈ ఫలానా చేయాలి అని రూల్స్ పెట్టడం పెద్ద విశేషమేం కాదు. కానీ రూల్స్తో క్రైస్తవ జీవితం ముందుకెళ్ళదు. నీ మోరల్ ప్యూరిటీ అనేటువంటిది నిలిచి ఉండాలంటే యేసు ప్రభు యొక్క సహాయం నీకు కావాలి అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యేసు ప్రభు వారు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ ని అక్కడ ఆయన తెలియచేశాడు.
దయ్యాన్ని వదిలిగొట్టాలంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటి? సరే, ఈరోజు దయ్యం కాదు, నా జీవితంలో పాపం ఉంది, లేదా నా జీవితంలో ఒక ఎడిక్షన్ ఉంది, నా జీవితంలో ఒక హ్యాబిట్ ఉంది. ఇప్పుడు ఆ హ్యాబిట్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? యేసుప్రభు అన్నాడు, ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగో ఆ బలవంతుని చూసుకొని పోగలడు. కాబట్టి ముందు బలవంతుని బంధిస్తే గాని ఆ ఇంటిని నువ్వు బాగు చేయలేవు, ఆ ఇంటిని నువ్వు కంట్రోల్ చేయలేవు. సో ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మన జీవితాన్ని ప్రభువు గనక ఆయన కంట్రోల్లో తీసుకోవాలంటే ముందు ఆయన సాతానుని బైండ్ చేయాలి. నీ సొంత ఆలోచనతో యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. సాతానుగాడు బంధించబడాలి, అప్పుడు కానీ ఆ ఇల్లు కంట్రోల్లోకి రాదు. అలానే మన జీవితాల్లో ఏదైతే అది అలవాట్లే కావచ్చు, పాపమే కావచ్చు, లేదంటే ఎడిక్షన్సే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అది మనము మన జీవితాల్లో ప్రభు యొక్క కంట్రోల్ రావాలంటే ప్రభువు ముందు స్ట్రాంగ్ మ్యాన్ని ఆయన బైండ్ చేయాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు యొక్క పరిచర్య గనక నీ జీవితంలో నువ్వు అలౌ చేస్తే ఆయన చేసే పని ఏంటంటే ఆయన స్ట్రాంగ్ మ్యాన్ని బైండ్ చేస్తాడు. నీకు నాకు ఆ పవర్ లేదు, స్ట్రాంగ్ మ్యాన్ని బైండ్ చేసేటువంటి కెపాసిటీ నీకు నాకు లేదు. ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి ఉంది. కాబట్టి ఆయన బైండ్ చేస్తేనే మన జీవితము లైన్లోకి వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము ఏదైతే పొరపాటు చేశారో మనం కూడా అదే పొరపాటును చేస్తూ ఉంటున్నాం. మనం ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటున్నాం, కానీ యేసు ప్రభు వారి యొక్క కంట్రోల్లోకి జీవితాన్ని తీసుకొని వెళ్ళాల. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను యేసు ప్రభు నమ్ముకోకముందు నాకున్న పెద్ద చెడ్డ అలవాట్లు, తినటం, అవి తాగటం, ఇట్లాంటివి ఏం లేవులేంటి. ఒక చెడ్డ అలవాటు ఏంటంటే రోజుకి 3-4 సినిమాలు చూడటం. మరి ఇప్పుడు ఈ 3-4 సినిమాలు చూసేటువంటి అలవాటు ఎట్లా పోద్ది? అసలు విచిత్రం చెప్తాను వినండి. నేను DT క్యాంప్కి వెళ్ళే ముందు అనుకున్నాను, ఇంకా DT క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా సినిమాలు చూడలేను కదా అని ఆ ముందు రోజు ఫుల్గా సినిమాలు చూశాను. మనలో చాలా మంది ఆ పని చేస్తారు. 31st నైట్ వస్తుందంటే ఇంకా 1 తారీఖు నుండి కొంచెం కొత్త సంవత్సరం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను సపోజ్ సిగరెట్ తాగే అలవాటు మానేయాలనుకున్నారు అనుకోండి 1 తారీఖు నుండి, అప్పుడు 31వ తారీఖున ఫుల్గా సిగరెట్లు తాగుతారు. ఎందుకు? 1వ తారీఖు నుండి ఇంకా సిగరెట్లు తాగకూడదు కాబట్టి. సో ఇప్పుడు DT క్యాంప్కి వెళ్ళే లోపు సినిమాలు చూసేస్తే ఇంకా అప్పుడు తర్వాత DT క్యాంప్ అయితే ఇక సినిమాలు చూడలేం కదా అనేటువంటి ఒక ఏమంటారు ఆలోచనతో, అంటే ఇవన్నీ ఏంటంటే మన ప్రయత్నాలు మనం చేయటం, మన హ్యాబిట్స్ నుండి మనం బయటపడటానికి, లేదంటే మన అలవాట్ల నుండి మనం బయటపడటానికి, మన పాపపు స్థితి నుండి మనం బయటపడటానికి మనము చేసే ప్రయత్నాలు, మన సెల్ఫ్తో మనము చేసేటువంటి ప్రయత్నాలు. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రభువుకి జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించానో అసలు నా ప్రమేయం లేకుండానే ఆ పాపపు అలవాటు దూరం అయిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము నిర్ణయం తీసుకోవటాన్ని బట్టి, మన స్వంత శక్తిని బట్టి, మన జీవితాన్ని మనం శుభ్రం చేసుకోవటాన్ని బట్టి మనము చేసేటువంటి ప్రయత్నాలు అవి నిలబడవు. కొంతకాలానికి ఒక అలవాటు కాదు కదా, మళ్ళా 7 అలవాట్లు వస్తాయి, లేదంటే ఇంకా ఎన్ని అలవాట్లు వస్తాయి మన శక్తితో మనం ముందుకెళ్ళినప్పుడు. ఇక్కడ
యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ మనకి ఉపయోగపడుతుంది. ఆయన యొక్క ఆధీనంలోకి మన జీవితాన్ని మనం ఇచ్చినప్పుడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఆ మాటకొస్తే ఈ ప్రిన్సిపల్ ఫిల్లింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ దేవుని వాక్యం అంతట్లో కూడా మనకు కనపడుతుంది. దేవుడు మొదటగా ఆయన ఎంప్టీ చేస్తాడు, ఆ తర్వాత ఆయన ఫిల్ చేస్తాడు. ఆయన తన రక్తముతో కడగటం అనేటువంటిది మనల్ని శుభ్రపరచడం అయితే, మన జీవితం జీవించడానికి కావలసినటువంటి శక్తి చేత ఆయన మనల్ని నింపటం అనేటువంటిది, దట్ ఈస్ హిస్ ఫిల్లింగ్ ప్రాసెస్. ఈవెన్ ప్రభు సృష్టిని సృష్టించినప్పుడు కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడు. అక్కడ మీకు వచనాలు ఇచ్చాను. 6వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 20వ వచనం, 21వ వచనం. ఆదికాండం 1 కూడా మనం చూస్తే, ముందు ప్రభు ఆకాశాన్ని భూమిని సపరేట్ చేశాడు, ఆ తర్వాత భూమిని నింపాడు, ఆ తర్వాత భూమిని నీళ్లను సపరేట్ చేశాడు, ఆ తర్వాత నీళ్లను నింపాడు. అంతెందుకు, ఆదాములో కూడా ప్రభువు ఒక శూన్యాన్ని క్రియేట్ చేసి అవ్వమ్మతో దాన్ని రీప్లేస్ చేశాడు. కాబట్టి నేను అంటాను, దేవుని యొక్క పని ఏంటి మన జీవితాల్లో అనేటువంటిది కనుక చూస్తే, టు ఎంప్టీ అండ్ దెన్ టు రీప్లేస్. పరిసయ్యులు తమ సెల్ఫ్ ఎఫర్ట్తో, తమ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్తో వాళ్ళు చేసిన పని ఏంటంటే, దే ఓన్లీ ఎంప్టీడ్ బట్ దే కుడ్ నాట్ సస్టైన్. అందుకనే వాళ్ళ జీవితాలు ఇంకా దుర్భరంగా తయారైంది. చివరికి ఇశ్రాయేలు పరిస్థితి ఇంకా భయంకరంగా తయారయ్యింది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క పరిచర్యకు మనము మన జీవితాల్లో స్థానం ఇస్తున్నామా, లేదంటే మన సొంత శక్తి చేతనో మన డిటర్మినేషన్ చేతనో పాపాన్ని జయించాలి, లేదంటే జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి, లేదంటే జీవితాన్ని ఒక దారిలో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నామా? అది జాగ్రత్త పడాల్సినటువంటి మొట్టమొదటి అంశం. ఒకవేళ నిజంగా నీ జీవితం ఆధీనంలోకి రావాలంటే, దేవుని చేతిలోకి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ఆయన ముందు శుభ్రం చేస్తాడు, ఆ తర్వాత ఆయన ఫిల్ చేస్తాడు. దాన్ని సస్టైన్ చేయటానికి పరిశుద్ధాత్మను కూడా ప్రభువు ఇచ్చాడు మనం మారు మనసు పొందినప్పుడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే సాతానుగాడు లేదంటే పలానా అలవాటు కానీ పలానా ఎడిక్షన్ కానీ మన జీవితాల్లో స్ట్రాంగ్ హోల్డ్గా ఉందో, దానిని ప్రభువు ఆయన బైండ్ చేయటం ద్వారా మనకి ఆయన విడుదల కలుగజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు మన జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుట ద్వారా మన జీవితాల్లో వచ్చేటువంటి మార్పుని మనం కోరుకుందామా, లేదంటే ఒక మోరల్ రిఫర్మేషన్ ద్వారా మన జీవితాలు మనం బాగు చేసుకొని మన స్వనీతితో మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తామా? పరిసయ్యులు చేసింది ఏంటంటే, వాళ్ళు ఒక మోరల్ రిఫర్మేషన్ కలిగి ఉన్నారు. తమ జీవితాల్ని తమ స్వనీతితో తమ జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు తాపత్రయపడ్డారు. ఆ తాపత్రయంలో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి యేసు ప్రభు యొక్క పరిచర్యను వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి నేను అంటాను, మన జీవితాల్లో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. చాలా మంది ఎందుకు హ్యాబిట్స్తో పాపముతో నిత్యము స్ట్రగుల్ అవుతున్నారంటే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ డిటర్మినేషన్ చేతనో లేదంటే దేని చేతనో వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. కానీ
యేసు ప్రభువుకి వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్ల. యేసు ప్రభు తమ జీవితాన్ని ఆధీనంలో తీసుకోవటానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్ల. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యకు విధేయత చూపించడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్ల. అందుకే వాళ్ళ జీవితాల్లో మార్పు నిలిచి ఉండటలేదు. కాబట్టి వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వంత ఏమంటారు ప్రయత్నాలతో ఏదైతే మార్పు తీసుకురావటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అది చివరికి ఫ్రస్ట్రేషన్కి దారి తీస్తూ ఉంది, అది డిస్కరేజ్మెంట్కి దారి తీస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుప్రభువు వారు ఆయన నీ జీవితాన్ని బాగు చేసుకున్న తర్వాత ఆయన లోపలికి వచ్చేవాడు కాదు. చాలా మంది ఏమయ్యా చర్చికి రా అంటే వాళ్ళు అంటారు, ఇప్పుడు కాదు పాస్టర్ గారు, మా జీవితం అన్ని సెట్ చేసుకున్న తర్వాత వస్తాం. ఏంటి సెట్ చేసుకునేది? నువ్వు సెట్ చేసుకుంటే యేసుప్రభు ఎందుకు? లేదు పాస్టర్ గారు, మా జీవితంలో కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయండి, వాటిని వదిలించుకొని వస్తాం. ఏంటి నువ్వు వదిలించుకొని వచ్చేది? నీ చెడ్డ అలవాట్లను వదిలించుకోగలిగితే యేసుప్రభు ఎందుకు? కాబట్టి నీ స్వంత ప్రయత్నంతో నీ జీవితంలో నువ్వు తెచ్చుకోవాలనుకున్నటువంటి మార్పు అది నిలబడదు, అది ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. ఇంకా ఎండ్లో మరి 7 దయ్యాలకి అది ఛాన్స్ ఇచ్చి నీ జీవితము మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా భయంకరంగా తయారవుతుంది. అది గనక జరగాలంటే, అది జరగకుండా ఉండాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన నీ జీవితాన్ని కంట్రోల్కి తీసుకునేటట్లుగా నువ్వు ఆయనకి సహకరించాలి. ఆయన నీ జీవితాన్ని శుభ్రపరుస్తాడు. నీ జీవితాన్ని కంట్రోల్ చేసేటువంటి స్ట్రాంగ్ మ్యాన్ని ఆయన బైండ్ చేస్తాడు. ఆ తర్వాత నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఆయన నింపుదల కిందకి తీసుకొచ్చి నీ జీవితంలో ప్రభువు తీసుకొచ్చినటువంటి మార్పు అది నిలిచి ఉండేలాగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి నేను అంటాను, ఈరోజు సువార్తను అంగీకరించడాన్ని బట్టి నీ జీవితంలో వెళ్ళగొట్టబడిన దానికంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి యేసు ప్రభు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య నీ జీవితంలో జరగాలి. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో జరిగింది ఏంటంటే, ఆయన జీవితం శుభ్రం చేయబడింది కానీ మళ్ళా ప్రభువుకి ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి కడపటి స్థితి ఇంకా బహుదారుణంగా తయారైంది. కాబట్టి నేను అంటాను, ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, నీ జీవితం నిజంగా ఇంప్రూవ్ కావాలని నువ్వు కోరుకున్నట్లయితే, నీ జీవితంలో పాపాన్ని నిజంగా నువ్వు అధిగమించాలని నువ్వు కోరుకున్నట్లయితే, నీ జీవితంలో ఉన్నటువంటి ఎడిక్షన్స్ని గనక ఓవర్కమ్ కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, ఈ పాసేజ్ ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, పరిచర్యలు చేసినట్లు కాకుండా మనము యేసు ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించాలి. మన మారు మనసు పొంది ఆయన రక్తములో కడగబట్ట చేత ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య మన జీవితంలో జరగటం ద్వారా మన స్వనీతి మీద మనం ఆధారపడకుండా మన స్వశక్తి మీద మనం ఆధారపడకుండా ప్రభు యొక్క సహాయం చేత మనము దినదినము ఇంప్రూవ్ కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నేను అంటున్నాను, ఈ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కాదు. ఈ ఇంప్రూవ్మెంట్ దేవుడు తీసుకొచ్చేటువంటి ఇంప్రూవ్మెంట్. ఈ చేంజ్ నీ సొంతగా నువ్వు తీసుకొచ్చేటువంటి చేంజ్ కాదు. ఇది దేవుడు నీ జీవితంలో తీసుకొచ్చేటువంటి చేంజ్. నీ సొంతగా నువ్వు ఇంప్రూవ్ చేసుకున్న దానికంటే, నీ సొంతగా నువ్వు చేంజ్ తీసుకొచ్చుకున్న దానికంటే కూడా దేవుడు నీ జీవితాన్ని ఇంప్రూవ్ చేయటం కానీ, దేవుడు నీ జీవితాన్ని చేంజ్ చేయటం కానీ అది నిత్యము నిలిచి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు పరిచర్యలు చేసినటువంటి మిస్టేక్
మనం చేయకుండా ప్రభువుని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? కొంచెం ఈ సబ్జెక్ట్ కొద్దిగా డీప్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ పర్వాలేదు. కరోనా టైం కదా, ఖాళీగానే ఉన్నారు కదా, ఇంకా కొంచెం బాగానే స్టడీ చేద్దాం. రైట్? బట్ ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. మన సెల్ఫ్ ఎఫర్ట్తో మనం చేసేది కాదు, మనకు కావాల్సింది దేవుడు తీసుకొచ్చే మార్పు, దేవుని యొక్క సహాయం చేత మన జీవితాలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మనకు కలిగి ఉండాలి. ఎవరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో మీ చెయ్యెత్తండి. పృథ్వీ మీ మైక్ని అన్మ్యూట్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరినో ఒకళ్ళు ప్రార్థన చేయండి, తర్వాత నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనసులో తీసుకుందాం. అమ్మా పృథ్వీ, రైట్. సుశీల డేవిడ్ రైస్ చేశారంట హ్యాండ్. పృథ్వీ ఉన్నాడా? వాళ్ళకి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడమరండి. అమ్మ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు? సుశీల డేవిడ్ ఎవరు? అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ లాడ్ అమ్మా. ఎవరు మాట్లాడేది? అన్నా తాడేపల్లిగూడెం అన్నా. సుశీల డేవిడ్ డేవిడ్ గారు మిస్సెస్. అదే కళ ఉంది కదన్నా, మీ చర్చికి వస్తుంది కళావతి. రైట్ 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 రైట్. అమ్మా బాగున్నారా? బాగున్నా అన్నా. ఓకే ఓకే, చాలా సంతోషం. మీ మెసేజెస్ అన్ని, సండే వర్షిప్ మెసేజ్ అన్ని వింటున్నా అన్నా. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యామన్నా. బాగున్నారన్నా, డేవిడ్ గారు బాగున్నారన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రార్థన చేస్తారమ్మా అయితే? చేస్తా అన్నా. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటా ఉన్నాను తండ్రి. దేవా, ఇది నాన్న ప్రభా మరి యొక్క జూమ్ యాప్ ద్వారా ప్రభా మరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మరి మీ వాక్యంలో ఉన్నటువంటి దేవా తండ్రి ప్రభా శక్తిని పొందుకోవడానికి ప్రభా మరి దినాన్న కిరణాన్న ద్వారా ప్రభా మీరు తెలియజేసిన విషయాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా తండ్రి ప్రభా మరి అయా దేవా ఎంటీ క్లీన్ అండ్ ఫిల్లింగ్ అండ్ ప్రభా తండ్రి మీ వాక్యంలో నుంచి ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును దేవా ప్రభా, మా సొంత శక్తి చేత మేము ఆధారపడినప్పుడు అనేక సార్లు ఫెయిల్ అయ్యాం తండ్రి. దేవా మరి ఇంకా అధికంగా పాపంలో కూరుకుపోయాం తండ్రి. దేవా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభా మరి జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ప్రభా తండ్రి దేవా దేవా మీకు మా జీవితాలను అప్పగించడం ద్వారా ప్రభా దేవా మరి ఆ యొక్క బలవంతుడైన ఆ సాతాన్ని ప్రభా మరి ఆ బలవంతమైనటువంటి ఆ పాపపు దేవా మరి యవనేచ్చుల నుంచి బలవంతమైనటువంటి ప్రభా మరి యొక్క దేవా తండ్రి ఆ అడిక్షన్స్ నుంచి ప్రభా మరి బయటకు తీసుకొచ్చిన దేవుడు మీరే అని నమ్ముచు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నా జీవితంలో ప్రభా మరి అనేకమైనటువంటి పాపం నుంచి ప్రభా మరి దేవా మీరు నన్ను విడిపించారు దేవా, నన్ను తప్పించారు దేవా ఇంకా ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో ప్రభా వాటన్నిటి నుంచి కూడా విడిపించగల దేవుడు మీరే అని దేవా నమ్ముచి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా ఎప్పుడైతే మా సొంత శక్తి మీద మేము ఆధారపడతామో ఇంకా లోపలికి కూరుకుపోయే పరిస్థితి నాయన. కానీ తండ్రి ప్రభా బలవంతుడు అయినటువంటి పాపాన్ని జయించినటువంటి మరణాన్ని జయించినటువంటి సర్వశక్తివంతమైనటువంటి మీ మీద ప్రభా మరి ఆధారపడినప్పుడు దేవా మరి ఆ సాతాను బంధించి ప్రభా మమ్మల్ని ఆ యొక్క ఆ పాపం నుంచి ఆ వ్యసనం నుంచి విడిపించగల సమర్థుడు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా మరి సత్యాన్ని ప్రభా మరి పరిసయ్యులు గ్రహించలేకపోయారు తండ్రి. దేవా ఎంటీ చేసుకొని ఇంకా అంతకంతకు ప్రభా మరి దేవా మిమ్మల్ని సిలువకు అప్పగించి ఎంతో ప్రభా శాపగ్రస్తులు అయ్యారు దేవా తండ్రి ప్రభా మేము వారికన్నా గొప్ప వాళ్ళం కాదు కానీ తండ్రి ప్రభా దేవా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు దేవా మా పాపం నుంచి మా యొక్క వ్యసనాల నుంచి విడిపించి ప్రభా మీతో నిత్యము సంతోషంగా ఉండడానికి ప్రభా సిలువలో మీరు చేసిన గొప్ప బలియాగం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా మరి లోకంలో ప్రభా మరి దేవా ఈ టైంలో యోగాని ఎంతగానో ప్రమోట్ చేస్తా ప్రభా
విశ్వాసులను సైతం మోసపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా దేవా మీ దేవ సేవకుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ ప్రభా మరి అవును దేవా ప్రభా మరి ఎంటీ చేసుకుంటే ఇంకా అనేకమైనటువంటి దేవా అన్నెసెసరీవి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు వాక్యం చేత మా మనసుల్ని మా తలంపుల్ని ఫిల్ చేసుకున్నప్పుడు ప్రభా దేవా ప్రభా మరి మమ్మల్ని మీ యొక్క సంతోషంతో మీ యొక్క ఆనందంతో మమ్మల్ని నింపే దేవుడు అని ప్రభా ఇది నా నాన్న ద్వారా మాట్లాడారు దేవా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఇంత గొప్ప ప్రణాళికను మా పట్ల కలిగిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా మరి అన్న ద్వారా ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి బైబిల్ స్టడీని బట్టి మీకే వందనాలు అర్పించుకుంటూ వింటున్న ప్రతి దేవా మరి మీ బిడ్డల్ని కూడా మీరు దేవా మీ వాక్యం చేత ఆదరిస్తున్నందుకు, మీ వాక్యం చేత బలపరుస్తున్నందుకు, మీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభా మరి ఆ గూఢమైన దేవా మర్మాల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకే వందనాలు అర్పించుకుంటూ దేవా అన్నని మినిస్ట్రీని ఇంకా బలపరిచి దేవా మీరే వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కరోనా సమయంలో ప్రభా మరి దేవా మరి ఈ విధంగా దేవా జూమ్ యాప్ ద్వారా ప్రభా మీ యొక్క వాక్యాన్ని కలిగి ఉండటానికి దేవా ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకే వందనాలు అర్పించుకుంటూ దేవా ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవా మీ వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ఏ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమలో ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సంధికి వస్తూ ఉంటున్నా ప్రభా. మీ బిడ్డలంగా నాయన నీ సన్నిధిలో ప్రభా మరి ఆయా ప్రాంతాల నుండి కూడా ప్రభా మరి నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీరు చూపించేటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రభా స్ట్రెంగ్థెన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా యొక్క ఎఫర్ట్తో ప్రభా మా యొక్క శక్తితో ప్రభా మా జీవితంలో ఉన్న పరిస్థితులు మేము చేంజ్ చేయలేం కానీ ప్రభా మరి ఆ యొక్క నీ యొక్క బైండింగ్ని బట్టి ప్రభా నీ యొక్క కంట్రోల్ మా జీవితాల్లో రావటాన్ని బట్టి మేము ముందు కొనసాగలం అనేటువంటి విషయాన్ని నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తుండగా ప్రభా ఆ ప్రిన్సిపల్కి ప్రభా మా జీవితాన్ని అప్పగించుకొని మీ యొక్క సహాయం చేత ప్రభా మేము ముందు కొనసాగటకు కావాల్సిన కృపను దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రభా మరి కరోనా టైంలో కూడా ప్రభా నీ యొక్క సన్నిధి నీ యొక్క భద్రత ప్రతి కుటుంబానికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తిరిగి మీ చిత్తంలో ప్రభా మరి మందిరంలో కూడుకునేటువంటి కృపను కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగల స్థాయి ప్రభావములందరినీ అప్పగించుకుంటూ ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకున్న పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి శనివారం మనకి 7:30 to 8:30 మనకి ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది. ఆ తర్వాత సండే మనకి 9 o'clockకి ఆన్లైన్ సర్వీస్ యథావిధిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా కాసేపు ఫెలోషిప్ చేయాలనుకుంటే ఫెలోషిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.